రేపటిలోగా డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేయలేదు అంటే రేపొద్దున్న చూసేది నన్ను కాదు, నా డెడ్ బాడీని. అయ్యో సింధుజాక్షి, 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 నేను మా ఊరి పెద్దల సమక్షంలో నా తప్పు ఒప్పుకొని సింధుజాక్షిని మీకు అప్పగించి వెళ్దామని వచ్చేసరికి సింధు మీకు అబద్ధం చెప్పిందని అర్థమైంది. మీ ఆనందాన్ని పాడు చేయడం ఇష్టం లేకే ఆ రోజు నేను నోరు తెరవలేకపోయాను. రేయ్ రేయ్, అన్నయ్య, గొయ్యి మనం తీసుకున్నా అందులో గోపాలే పట్టాడు. ఇక జరగాల్సిందే మీ నాన్న వాళ్ళే చూసుకుంటారు. నువ్వు మాత్రం ఈ విషయంలో నోరు తెరవకు. మా నాన్నగారు సింధుజాక్షి పెళ్లి నీతో నిర్ణయించినప్పుడు కూడా మేము ఎవరు ఏంటి అని కూడా ప్రశ్నించకుండా ఈ పెళ్లికి ఒప్పుకున్నాం కదరా. చెప్పిన వాళ్ళందరూ మంచోడు, గుణవంతుడు, సంస్కారవంతుడు అని చెప్పారు, కానీ సంసారానికి పనికిరాడు అని ఒక్కరు కూడా చెప్పలేదు. ఊర్లో వాళ్ళు చెప్పలేదంటే ఒక అర్థం ఉంది. నీలో ఉన్న లోపం గురించి నువ్వైనా చెప్పొచ్చు కదా. అన్యాయంగా నా కూతురి గొంతు కోసేసావు కదరా. రేయ్, ఏమండి? ఎందుకు ఎందుకు ఇలా చేశావు చెప్పు. చిన్నోడా, నీలో ఉన్న అవిటితనాన్ని దాచి మా సింధుజాక్షిని పెళ్లి చేసుకున్నందుకు ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు బుక్ చేసి నిన్ను జైలుకు పంపిస్తాను, జైలుకు పంపిస్తాను, జైలుకు పంపిస్తాను. ఏమ్మా శ్రీలక్ష్మి, మీ అన్నయ్య గురించి నువ్వైనా ఒక్క మాట చెప్పాల్సింది కదమ్మా. ఇలాంటి మోసాలు చేస్తారనే పల్లెటూరి సంబంధాలు వద్దు అని మొత్తుకున్నాను. ఇప్పుడు చూడు, అన్యాయంగా సింధుజాక్షి జీవితం నాశనం అయిపోయింది. ఇలాంటి అన్యాయం నీకు కూడా జరిగుంటే తెలుసుండేది. నువ్వేమో యువరాజు లాంటి మా మేనల్లుని పెళ్లి చేసుకొని మా సింధుజాక్షిని మాత్రం సంసారానికి పనికిరాని వీడితో పెళ్లి జరిపించావు. నాన్నా, ఇప్పుడు బాగుందా మీకు? అప్పుడు మేమందరం వద్దు వద్దు అని మొత్తుకున్నా వీరుడు, సూర్యుడు, ధీరుడు అని టంక మోగించి మరీ చెప్పారు కదా. గోపి గొప్ప చదువులే చదువుకున్నాడు. ప్రపంచ దేశాలన్నీ గోపి సేవల్ని కోరుకునేంత గొప్ప చదువులు చదువుకున్నాడు. అంతకంటే గొప్పవాడు, ఉత్తముడు మన సింధుజాక్షికి దొరకడు. ఇప్పుడు అన్యాయం అయిపోయింది ఎవరు నాన్నా? ఇప్పుడు సింధుజాక్షికి ఏం సమాధానం చెప్తారు? తను ఆస్ట్రేలియా వెళ్ళి ఉన్నతంగా బ్రతకాలని కలలు కంది.
దాని కలలన్నిటినీ ఇదిగో ఈ సంసారానికి పనికిరాని వాడి చేతుల్లో పెట్టి చిదిమేశారు నాన్న, చిదిమేశారు. బాబాయ్, ఇలాంటి చీటర్కి మన ఇంట్లో స్థానం ఉండకూడదు. వాడిని జైలుకి పంపిస్తారో బయటికి పంపిస్తారో పంపించండి. వాడిని ఇక్కడే ఉంచితే నేనే చంపేస్తాను. లేరా నిన్ను లేవరా లేరా అయ్యో నిన్ను మావయ్య, నువ్వే మోసం చేస్తావా? మావయ్య వద్దు. నిన్ను- పెద్దయ్య, కొట్టొద్దని చెప్పండి పెద్దయ్య. ఏంటమ్మా నువ్వు కూడా? తనకి పల్లెటూరు అలవాటు లేదు కదా, పైగా కొత్తగా పెళ్లి చేసుకుంది. అలవాటు పడ్డానికి తనకి కొంత టైం పడుతుంది. అంతవరకు మీరే అడ్జస్ట్ అవ్వాలి గాని తనని ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదమ్మా. మీకు నచ్చినట్టు మీరు హ్యాపీగా ఉండండి, నాకు అదే చాలు. అయ్యో, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నాకు ఈ ఊరు, మీ అమ్మ, మీ చెల్లే కాదు, నువ్వన్నా ఇష్టం లేదు. నీతో జరిగిన ఈ పెళ్లి ఇష్టం లేదు. నిన్ను చంపినా తప్పే. రే పెద్దోడా, మోసం చేస్తారా? ఎంత మోసం చేసావరా? రేయ్ అయ్యో కొట్టద్దు చంపేయాలరా నిన్ను. అన్నయ్య. ఇన్నాళ్ళు నిన్ను అల్లుళ్ళా కాకుండా దేవుళ్ళా చూసుకున్నాం కదరా. చంపరా? నిన్ను. ఆ విశ్వాసం కూడా లేదు కదరా నీకు. ఛీ! నిన్ను నీలాంటి వాణ్ణి అసలు ఇంట్లో ఉంచకూడదురా. లేరా లే. నాన్న, ఆగండి, ఆగండి, ఆగండి. జరగండి, కొట్టొద్దు. అయ్యో, జరిగిన దాంట్లో ఆయన తప్పేం లేదు. విశ్వాసం లేనిదే ఆయన కాదు, నాకు. సింధుజాక్షి, ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? మీరు ఆగండి అత్తయ్య. ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే నా బతుక్కి అర్థమే ఉండదు.